మాట్లాడే మాటలు వాళ్ళకు ఊతం ఇచ్చే విధంగా ఉంటాయా లేదా, అది పార్టీకి నష్టం జరుగుతుందా లేదా అని కూడా మీరు ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలని నేను కోరుకుంటున్నాక, మరొకసారి చెప్తున్నా, హరీష్ అన్నంత క్రమశిక్షణ కలిగిన నాయకుడిని నేను నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. నాది ఉమ్మడి మెదక్ జిల్లానే, నేను గజ్వేల్ నియోజకవర్గంలో ఒక నాయకుని ఉన్నా. నేను అక్కడ సిద్దిపేటకు జిల్లాలో వచ్చిన నా అధికారులు కూడా హరీష్ అన్నతో అంటారు, సార్ మీ దగ్గర పనిచేస్తే చాలా నేర్చుకుంటాం సార్, మాకు కూడా క్రమశిక్షణ అలవాటు పడుతుందని. అట్లాంటి నిబద్ధత కలిగిన వ్యక్తి హరీష్ అన్న. దయచేసి మీరు హరీష్ అన్న గారి గురించి మళ్ళీ ఇంకొకసారి మాట్లాడాలన్నప్పుడు ఆత్మవిమర్శన చేసుకొని మాట్లాడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. ముఖ్యంగా ఇక్కడున్న తెలంగాణ జాగృతికి మేమందరం ఈరోజు రాజీనామా చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నా విషయానికి వస్తే, నా పేరు పసుల చరణ్. నేను గతంలో మలిదశ ఉద్యమంలో టీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసినాను. మరి కరీంనగర్లో కొత్తగా సంస్థ ప్రారంభించినప్పుడు అక్కగారు సంప్రదించితే నేను అప్పుడు తెలంగాణ జాగృతి సంస్థలో విద్యార్థి విభాగం కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. మరి ముఖ్యంగా అప్పటి నుంచి కొనసాగుతూ దాదాపు 15 సంవత్సరాలు అక్కగారితో ట్రావెల్ చేసుకుంటూ వస్తాను. కేవలం కేసీఆర్ గారు కూతురు అనే ఒక దాంతోనే మేము ఈ రోజు వరకు పనిచేస్తూ వస్తున్నాము. ముఖ్యంగా అక్కగారి వ్యవహారం గత 3-4 నెలల నుంచి చూస్తూ ఉంటే మాకు ఎక్కడో బాధేస్తా ఉంది. అక్క ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తుందని చెప్పేసి. ఇక్కడ ఉన్న వాళ్ళందరం గత 4 నెలల నుంచి మేము కామ్గా ఉన్నాము, పోవట్లేదు. ఎందుకంటే మనకు మనసు ఒప్పట్లేదు, ఎక్కడనో కొంచెం రాంగ్ కొడుతుంది అని చెప్పేసి మేము పోవట్లేదు. మేము చూస్తూనే ఉన్నాం. కనీసం మాకు అక్క ఎందుకు సంప్రదిస్తలేదు. ఎందుకంటే మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కేసీఆర్ గారి లైన్లోనే ఉంటారు. వీళ్ళందరూ కూడా కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తారని పసిగట్టింది. ముఖ్యంగా వీళ్ళు మనకుంటే మనకు ఉపయోగం లేదు, కొత్త వాళ్ళను మనం ప్రోత్సహిస్తామని చెప్పేసి ఈ మధ్యలో చాలా మంది కొత్త వాళ్ళని కూడా తీసుకున్నారు, కొత్త వాళ్ళని కూడా కమిటీ చేసుకున్నారు. సంతోషం. ముఖ్యంగా అక్కడ ఉన్న 4-5 తప్పితే మిగతా ఇక్కడ ఉన్న దాదాపు ఇంతమంది ఉన్నాము. దాదాపు 15-16 సంవత్సరాల పైనుంచి మేము పనిచేస్తూ వస్తున్నాము. ముఖ్యంగా ఈ వ్యవధి కాలంలో మీరు ఏం ఉద్యమం చేశారు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఇంతగానో కష్టపడతా ఉన్నారు. మీరు ఏం ధర్నా చేశారు? ఏం కూడా చేయలేదు. కేవలం డైవర్షన్ కోసం, ఏదో ఒక సెన్సేషన్ కోసం, పార్టీకి అలర్ట్ కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. మీ వాక్యాలు నిజంగా ఈరోజు చాలా బాధేస్తా ఉన్నాయి. మీతో ఇన్ని రోజులు ట్రావెల్ చేసి ఈ రకంగా మాట్లాడొస్తా అనుకోలేదు. మీ వ్యవహారం తీరు చాలా బాధాకరం. మేము ఈ రోజు నుంచి మీకు మీ సంస్థకు రాజీనామా తెలియజేస్తున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, మీడియా మిత్రులకి, అదేవిధంగా మేము అందరం కేసీఆర్ గారి బాటలో నడవడానికి నిర్ణయించుకున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఒకసారి అందరూ కొందరు పేర్లు తెలియకూడదు. నేను భిక్షపతి, మఠం భిక్షపతి, మాజీ కార్పొరేషన్ చైర్మన్, తెలంగాణ జాగృతి ఫౌండర్ మెంబర్. అన్న రాజారామరావు అన్న తెలిసి ఉండొచ్చు. మన ప్రశాంత్ రాష్ట్ర కార్యదర్శి, హైదరాబాద్ జాగృతి అధ్యక్షుడు కూడా పనిచేశారు. రాజీవన్న మీకు తెలిసే ఉండొచ్చు. చరణ్ ఏమో మన టీజీఎస్ఎఫ్ తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పనిచేశారు. అన్ననేమో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు, అన్ననేమో రవీందర్ రెడ్డి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఉపేందర్ రావు గారు, యూత్ కార్యదర్శి వెంకట్, మనోడు శేఖరు స్టూడెంట్ వింగ్ ఓయూ జాగృతి అధ్యక్షుడు. మన కోదార్ సీన్ అన్న కవి గాయకులు, తెలంగాణ జాగృతి సాంస్కృతిక శాఖ అధ్యక్షులు కోదార్ సీన్ గారు.